ప్రేక్షకులకు నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మార్చి 29 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు, అంటే విశ్వాసానికి, విశ్వాసము, ప్రవర్తన, సత్ప్రవర్తన అని అర్థం. ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు. ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు మొదలవుతుంది. ఆదివారం అంటే రవివారం, అంటే ఆదివారం నాడు శుక్లపాడ్యం ఏ రోజు మొదలవుతుందో, చైత్ర శుక్లపాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఈ సంవత్సరానికి రాజు అవుతారు. అంటే మనకి ఈసారి ఈ పాడ్యం, చైత్ర శుక్ల పాడ్యమే ఆదివారం వచ్చింది కనుక, ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ సంవత్సరం మనకి రవి రాజు అవుతాడు, చంద్రుడు మంత్రి అవుతాడు. అట్లాగే సైన్యాధ్యక్షుడు, అర్ఘ్యాధిపతి, సస్యాధిపతి, ఈ మూడిటికి కూడా అధిపతి రవిగ్రహమే అవుతారు. తరువాత ధాన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఇలా 9 గ్రహాలు, ఇలా 7 గ్రహాలు మనకి అధిపతులుగా ఉంటారు. అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట. అయితే రవి రాజు అయినాడు కనుక, రవి మంచిగా ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు. ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు. అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు ప్రజా సంక్షేమం కోసం చాలా పాటుపడతారు. ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి జరుగుతుంది. తిండి, బట్ట, వసతికి ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు. వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లాగే విద్య, వైద్య, ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన పాలకులు. అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి. రచయితలు, సినీ కార్మికులు, అలాగే సినిమా యాక్టర్సు, అలాగే టీవీ ఆర్టిస్టులు, నిర్మాతలు, కెమెరామెన్లు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది. ఇలాగే కళాకారులు, వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు, సన్మానాలు, వాళ్ళ వర్క్కి, వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయి అన్నమాట. వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయం 2 పంటలు కూడా ప్రజలందరికీ, వ్యవసాయదారులకి బాగుంటుంది. అలాగే రోడ్డు, రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక, అట్లాగే దొంగతనాలు, రోగాలు కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. మనకి రాజు రవి, మంత్రి చంద్రుడు, ఇద్దరు కూడా మనకి హార్ట్ అటాక్కి కారకులే. గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే. అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి, వచ్చే అవకాశాలు ఉంటాయి. రవి, చంద్రులు ఇద్దరు కూడా 2 కళ్ళకి కారకులు. అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది. అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా
ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి, పరిపాలన సుస్థిరంగా ఉంటుంది. ప్లస్ సినీ రంగం వాళ్ళకి, కళాకారులకి, టీవీ ఆర్టిస్టులకి, మేధావులకి, ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా బట్టల వ్యాపారస్తులు, పాలు, నీరు, ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది. సైన్యాధ్యక్షుడు రవి, అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంతా సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది. అలాగే సైనికులకి స్థానచలనాలు ఉంటాయి. రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. ఇంకా అన్ని భూ, జల, వాయు మార్గాల సైనికులందరికీ కూడా బాగుంటుంది. సస్యాధిపతి గురువు, అంటే గురువు మంచి గ్రహం. అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు. ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుందన్నమాట. అంతా పొలాలకి పచ్చగా ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. వృక్షజాతులే కాదు, గోధుమలు, బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి. వృక్షజాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి. అట్లాగే బులవలు, ఎవలు, శనగలు, పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం. కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది. ధాన్యాధిపతి కుజుడు, అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది. ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది. అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి, మిర్చి, ఎండుమిర్చి, కందులు, ఎర్ర కందిపప్పు, వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి. అగ్నియాధిపతి రవి, అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. నెయ్యి, ఇవి వెన్న, నెయ్యి, నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట. అట్లాగే వెండి, బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి. మేఘాధిపతి కూడా రవే, అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఖండఖండాలుగా వర్షం పడుతుంది అన్నమాట. రసాధిపతి శని, అంటే నెయ్యి, నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి, నూనె, తేనె, బెల్లం ఇట్లాంటి వాటన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి. వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయి అన్నమాట. నల్లధాన్యాలు, మినువులు, నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట. నీరసాధిపతి బుధుడు, అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు, పెసలు, మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. ధరలు అదుపులో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట. ఆయుర్వేద మందులు, బుధుడు మందులకు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు, వనమూలికలు ఉంటాయి. స్త్రీలు బంగారం, వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు. బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు. అలాగే స్త్రీలకి నోముల మీద, దైవ కార్యాల మీద, వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారనమాట. ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహణాలు, సంపూర్ణ చంద్రగ్రహణం 2 సార్లు ఉంది. అది ఎప్పుడంటే 7/9/2025 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం, మళ్ళీ 3/3/2026 సంపూర్ణ చంద్రగ్రహణం. 2 గ్రహణాలు ఉన్నాయి. అలాగే మూఢాలు, గురుమూఢం ఉంది. గురుమూఢం ఎప్పుడంటే 10/6/2025 నుంచి 8/7/2025 వరకు, అంటే ఇంచుమించుగా 1 నెల గురుమూఢం ఉంది. ఈ మూఢంలో అంటే మనకి ఇంచుమించుగా జూన్ నెలంతా పెళ్ళిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు. అలాగే శుక్రమూఢం 30/11/2025 నుంచి 13/2/2026, అంటే ఇంచుమించుగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 10వ తారీఖు దాకా కూడా ఈ మూఢం, 13వ తారీఖు వరకు ఈ మూఢం, శుక్రమూఢం ఉంటుంది. ఈ సమయంలో కూడా పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో, మిగతా గ్రహాలన్నీ మన గోచార చక్రంలో ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో. ఎందుకంటే 1 సంవత్సరం పైన ఉంటాయి. శని అయితే 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు.
గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు. రాహుకేతులు ఒక సంవత్సరం పైన ఉంటారు. అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి. మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే 2 రోజుల కంటే ఎక్కడ ఒక రాశిలో ఉండడు. సూర్యుడు 1 నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు. ఇంక బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము. కుజుడు కొంచెం వీళ్ళిద్దరి కంటే ఎక్కువ. అందువల్ల మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహువు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి. గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. ఇక్కడ 13/5/2025 వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు. ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు. మిథునంలో ఎప్పటి వరకు ఉంటారు? 17/10/2025 వరకు ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వక్రించి వెనక్కి మిథునంలో 17/10/2025 వరకు ఉంటారు. అక్కడి నుంచి కర్కాటక రాశికి వెళ్తారు. యాక్చువల్గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి, కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి 18/10/2025కి వెళ్ళి అక్కడ 4/12 వరకు ఉండి ఇంచుమించుగా నెల 20 రోజులు అలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు. 5/12/25కి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే 2026 13 వరకు కూడా అక్కడే ఉంటారు గురువు. అందువల్ల ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి. అలాగే శని ఉగాది రోజునే మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ రాశిలోనే ఆయన 2.5 సంవత్సరాలు ఉంటారు. రాహు 18/5/2025 వరకు మీనరాశిలో ఉంటారు. తరువాత కుంభరాశిలోనికి వస్తారు. అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు. ఇక్కడ 18/5 వరకు అక్కడే ఉంటారు. 18/5 తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రాహు ప్రవేశిస్తారనమాట. రాహుకేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట. ఇది విశ్వవసునామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు. తదుపరి ధనుసు రాశి. ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి 9వ రాశి. ఈ ధనుసు రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. ఈ ధనుసు రాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఏ రాశి వారికైనా 4 గ్రహాలు మంచి ఫలితాలు ఇచ్చిన ఇబ్బంది పెట్టిన 4 గ్రహాలు ఉంటాయి. అవి ఏంటంటే గురువు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు ఏ రాశులైనా ఒక సంవత్సరం పైన ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కూడా నెల 15 రోజులు అట్లా ఉంటాయి, తక్కువ టైం ఉంటాయి. అందువల్ల ఒక వ్యక్తినైనా ఒక జన్మజాతకునైనా గోచారంలో అయినా ఈ 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలే ఎక్కువగా మన వ్యక్తుల మీద చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి గురువు తామ్రమూర్తిగాను, శని లోహమూర్తిగాను, రాహు తామ్రమూర్తిగాను, కేతువు రజతమూర్తిగాను ఉన్నారు. రజతమూర్తి అంటే మంచి ఫలితాలని ఇస్తారు. ఏ గ్రహం అయితే రజతమూర్తి అవుతుందో ఆ గ్రహం మంచి ఫలితాలని ఇస్తారు. అదే తామ్రమూర్తి అయితే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు యావరేజ్గా ఉంటాయి. అంటే అటు మంచి ఫలితాలు కాదు, ఇటు చెడు ఫలితాలు కాదు, యావరేజ్గా ఉంటాయి. అదే లోహమూర్తి అయిన గ్రహం అయితే కనుక ఇచ్చే ఫలితాలు కొంచెం చెడ్డుగా ఉంటాయి. అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ విశ్వవసు నామ సంవత్సరం అంతా కూడా యోగదాయకం అని చెప్పవచ్చు. ఎలాగంటే వీరికి ధనాదాయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా, ఎన్ని రకాల వృత్తులు చేసినా, ఎన్ని రకాలుగా వీరి ఆదాయానికి ప్లాన్ చేసుకున్నా అన్ని రకాలుగాను వీళ్ళకి ఆదాయం వస్తుంది. ఒకటి రావడం ఒకటి పోవడం అన్నది లేకుండా వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా వివాహ శుభకార్యాలు చేస్తారు. వీళ్ళల్లో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. లేదా వీళ్ళు వివాహ శుభకార్యాలకు అటెండ్ అవ్వడము, గృహప్రవేశాలు,
లేదా ఉపనయనాలు ఇలాంటి శుభకార్యాలన్నీ జరుగుతాయి. వీళ్ళు ఇంట్లో చేస్తారు కొంతమంది, కొంతమంది అటెండ్ అవుతారు. ఇలా జరుగుతుంది. వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా జయం. ప్రతి పనిలోనూ కార్యజయం ఉంటుంది. ఆ పని మొదలుపెట్టిన పని ఆగిపోవడం అనేది ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా వీరికి గృహ నిర్మాణం చేయాలి అని అనుకున్న వాళ్ళకి, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంటే ఈ రాశిలో వాళ్ళు, ఇది చాలా మంచి కాలం. వాళ్ళు గృహ నిర్మాణం మొదలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా అధికార వర్గాల్లో ఆధిక్యత ఉంటుంది. రాజకీయ నాయకులకి మంచి పేరు ఉంటుంది. వాళ్ళకి అధికార వర్గంలో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి మంచి పదవులు వచ్చే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. అలాగే సంఘంలో ఈ రాశి వాళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి 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 వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. నూతన పరిచయాలు జరుగుతాయి. సంఘంలో పేరున్న వాళ్ళతో పరిచయాలు జరిగితే అది ప్రతి వ్యక్తికి కూడా మంచి లాభాన్ని చేకూరుస్తుంది. వాళ్ళ వల్ల వీళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. కుటుంబంలో ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకోవడము, ఒకళ్ళనొకళ్ళు అభినందించుకోవడము, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పాటుపడము, ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించడము జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. అంతేకాకుండా బంధువర్గంలో కూడా వీళ్ళకి మంచి పేరు రావడము, వీరంటే గుర్తింపు బంధువర్గంలో రావడం ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జరుగుతుంది. కొద్దిగా శత్రు బాధలు ఉంటాయి. కొంచెం రోగాలకు సంబంధించిన అనారోగ్యాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. అలాగే కొన్ని అప్పులు కూడా ఉంటాయి. వాటి పట్ల వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఇక విద్యార్థులకైతే ఇది చాలా మంచి యోగ కాలం అని చెప్పవచ్చు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ర్యాంకులు కావాలనుకుంటున్నారో వాళ్ళు కష్టపడితే ఆ ర్యాంకు వీళ్ళకి వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి మంచి క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి. వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు మంచి ర్యాంకులు సంపాదించి వీళ్ళకి కావాల్సిన సీటు పొందడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఈ సంవత్సరంలో చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న ప్రమోషన్లు వస్తాయి. వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే అధికారుల మన్నన ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల ఇది ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకు కూడా పెర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో కూడా పెర్మనెంట్ అయ్యే ఉంటాయి. అలాగే పెర్మనెంట్గా జాబ్ కావాలనుకుంటున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం వచ్చి స్థిరపడతారనమాట ఈ సంవత్సరంలో. వ్యవసాయదారులకి 2 పంటలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు మార్కెట్లు బాగున్నాయి. వాళ్ళు ఏ రకమైన వ్యాపారం అయినా కూడా అభివృద్ధిలోకి వస్తారు. స్త్రీలకి మంచి యోగ కాలం అని చెప్పవచ్చు. స్త్రీలు ఉద్యోగస్తులైనా ఇంట్లో ఉండే గృహంలో ఉండే స్త్రీలకైనా మంచి అభివృద్ధి ఉంది. ఉద్యోగం వ్యాపారం చేసుకునే స్త్రీలకు కూడా మంచి అభివృద్ధి ఉంది. అన్ని రంగాల స్త్రీలకి కూడా మంచి అభివృద్ధి అనేది ఈ సంవత్సరంలో కనబడుతోంది. ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకి ఆ రకమైనటువంటి వివాహాలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది. వీళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకి 6, 7, 8, 10, 11, 12 మళ్ళీ ఫిబ్రవరి, మార్చి ఈ నెలలు అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళు 1 కేజీ ఉలవలు మంగళవారం నాడు దానం చేయడం చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 4, 7, 8, 11, 12 మళ్ళీ ఫిబ్రవరి, మార్చి ఈ నెలలు చాలా యోగదాయకంగా ఉన్నాయి. 1 కేజీ బొబ్బర్లు శుక్రవారం నాడు దానం చేయాలి. ఉత్తరాషాఢ వాళ్ళకి 4, 8, 11, 12 జనవరి నెల మంచివి. ఈ నెలలో వీళ్ళు మంచి పనులు చేయడం, కొత్త పనులు మొదలు పెట్టడం మంచిది. 1 కేజీ గోధుమలు ఆదివారం నాడు దానం చేయాలి. అయితే వీళ్ళకి శని లోహమూర్తిగా ఉన్నారు కనుక శని భగవానుడు ఇచ్చే ఫలితాలు కొంచెం చెడ్డ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళు శనికి జపాలు చేయించుకోవడము, శనికి తైలాభిషేకం చేయించుకోవడము, దశరథ శని స్తోత్రం చదువుకోవడము, లేదా నవగ్రహాల్లో నీలాంజన సమాభాసం దాన్ని 108 సార్లు చదవడము, హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారాలు.